హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు నేను మీ వెగ్గట్ ఈరోజు అయితే జాతీయ యాదవ్ హక్కుల సమితి నుంచి మన మేకల రాములు గారు అయితే నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ ఫైన్. సార్ మీ పోరాటాల గురించి మీ ఉద్యమాల గురించి మీరు చేసిన వాటి గురించి చాలా 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 విన్నా నేను. అయితే ఒకసారి ప్రతిదీ ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ నుంచి. అంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ఒకసారి అన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ మీరు ఎందుకు చేద్దాం అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి చెప్పండి. అండ్ ఇంకోటి యాదవ్స్ కోసం నిలబడాలి, హక్కుల కోసం పోరాడాలి, కులం కోసం పోరాడాలి మీకు ఎందుకు అనిపించింది సార్? ముందుగా వెంకట్ గారికి అదేవిధంగా ఆర్టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు కూడా యాదవ జాతి ఆర్థికంగా కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ సాంఘికంగా అనగదొక్కబడ్డది. కాబట్టి ఈ యాదవ జాతిని, నేను పుట్టిన జాతిని రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఇవాళ సౌత్ ఇండియాలో ఉన్న ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మా రేషియో కనుక జనాభా ప్రాతిపదికన మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లో కానీ చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పక్షాలను మేము డిమాండ్ చేసి మా యొక్క రాజకీయంగా అభివృద్ధి చెందాలే కులము అని నా యొక్క పోరాటం దానికోసం అని నేను నా జీవితాన్ని కూడా నేను యాదవ జాతికి అంకితం చేసిన. ఈ పోరాటంలో దాదాపు నేను కొంతవరకు మాత్రం విజయం సాధించిన. ఆ విజయాలే నన్ను ఇంకా ముందుకు కూడా నడిపిస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాజకీయంగా అందరూ ఎదగాలి, డబ్బు సంపాదించుకోవాలి, అందరు బాగుండాలి కాబట్టి యాదవ్స్ కోసం మీరు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా యాదవ్స్ ఎవరు లేరంటారా సార్? ఉన్నారు, అంటే ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు వాస్తవంగా. అంటే అందరికీ ఇప్పుడు సపోజ్ మొత్తం అందరూ మీరే యాదవ్సే ఉండాలని నేను చెప్పేది ఒకటి సుమన్ గారు, సార్ వెంకట్ గారు, ఒకటి ఏంటంటే మా జాతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి నేషనల్ పార్టీలో కానీ 40-45 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో అదేవిధంగా వాళ్ళు ఇచ్చే అజిటేషన్లలో పాల్గొని కేసుల మీద వేసుకొని వాళ్ళు డబ్బు ఓడగొట్టుకొని భార్య పిల్లలకు దూరమై అన్ని సంవత్సరాలుగా మరి ఆ పార్టీకి సేవ చేసిన గుర్తింపు లేక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళకు పదవులు టికెట్లు ఇవ్వక వారిని ఇబ్బందికర పరిస్థితిలో నెట్టినప్పుడు మరి నాకు కూడా బాధ అనిపిస్తుంది. మా ఊళ్ళు కూడా రాజకీయంగా ఇవాళ అగ్ర కులస్తులు ఎంతమంది ఉన్నారు ఇవాళ తెలంగాణ ఆంధ్రాలో కానీ వాళ్ళ రేషియో ఎంత, వాళ్ళు ఉన్నది ఎంత పర్సెంటేజ్? మా అంటే 8 to 10%, 12% అంతే. కానీ ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉన్నారు? సగం మంది ఇవాళ వాళ్ళే ఉన్నారు, సగానికి ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఆ విధంగా మా యాదవ జాతి రాజకీయంగా వెనుకబడిపోతున్నది అనేది నా బాధ. ఇవాళ ఏందంటే ఇంకోటి కూడా, నా జాతి అభివృద్ధి నా లక్ష్యం. వాస్తవంగా నా జాతి అభివృద్ధి చెందాలంటే నా యాదవ బిడ్డలు ఇవాళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉండాలనేది నా ఆకాంక్ష. చట్టాలు చేసే కాడ మా కులస్తులు లేకపోతే మా జాతికి తీవ్రమైన నష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఈ గత 18 నుంచి 20 సంవత్సరాలుగా యాదవ జాతి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఏవైతే పోరాటాలు, ఎక్కడైతే నష్టం జరుగుతుందో యాదవ జాతికి, ఎక్కడైతే మా హక్కులకు భంగం జరుగుతుందో వాటి గురించి నేను పోరాటాలు చేస్తున్నా. అంటే కార్యకర్తలుగా మీరు పోరాటాలు చేస్తున్నారు, మీరు సేవ చేస్తున్నారు పార్టీకి, కానీ మీకు టికెట్ ఇవ్వట్లేదు అంటున్నారు మీరు. అవును. ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు అడగట్లేదా, వాళ్ళు కావాలని ఇవ్వట్లేదా? మరి వాళ్ళు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు సేవ? వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు శేర్లింగంపల్లి భిక్షపతి యాదవ్ అనే అతను 45 సంవత్సరాలుగా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసాడు. అటువంటి పెద్ద వ్యక్తికే ఆయన ఆర్థికంగా ఉన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడు.
కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మేము పరేషాన్ అయినాం. ఒకటే టికెట్ ఇచ్చి ఓడిపోయే సీట్ ఇచ్చి వదిలిపెట్టేసి. ఓడిపోయే సీట్ అని మీరెలా డిక్లేర్ చేస్తారు సార్? చెప్తున్నా, ఇప్పుడు క్యాండిడేట్ కూడా కరెక్ట్ ఉండాలి కదా. అవును, క్యాండిడేట్ అటువంటి వాళ్ళు వందలాది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు గుడ్ విల్ ఉంది, సమాజంలో గుడ్ విల్ ఉంది, సొంతంగా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది, డబ్బులు ఉన్నాయి. అన్ని హంగులు ఉన్న వ్యక్తులకు ఇవ్వకుండా వాళ్ళ సేవలను పార్టీ 40-45 సంవత్సరాలు కూడా ఉపయోగించుకొని మరి టికెట్ ఇవ్వకపోతే మాకు ఎట్లయినా. అంటే ఇప్పుడు మీ యాదవ్స్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎటువంటి టికెట్స్? ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలను మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు మన అన్ని రాజకీయాల కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు ఏవైనా పర్లేదు, ఓకే, ఖచ్చితంగా మా రేషియో ప్రకారం మాకు టికెట్లు ఇవ్వవలసిందే. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంత రేషియో ఉంది, ఎన్ని టికెట్లు ఇస్తాను మీరు అన్ని పార్టీలు, మరి మాకెందుకు ఇవ్వరు? కొట్లాడే హక్కు ఇవాళ డెమోక్రసీలో ఉన్నాం మేము. నేను డెమోక్రసీ ప్రకారమే నేను కొట్లాడుతున్నా. అలా కొట్లాడాలి అనుకుంటే సరే, అగ్రకులాల వాళ్ళకే ఉంది, వాళ్ళకి మాత్రమే ఎక్కువ సీట్లు ఉన్నాయి, వాళ్ళే ఎక్కువ మంది గెలిచారన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు ఇలా పోరాడండి, బీసీ వాళ్ళకి చాలా మందికి ఇవ్వాలి, ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి, ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి, అగ్రకులస్తులకి ఎందుకు ఇస్తున్నారని పోరాడచ్చు కదా. ఎందుకు గొల్లోల కోసం మాత్రమే, యాదవ్స్ కోసం మాత్రమే పోరాడాలనుకుంటున్నారు మీరు? ఒకటి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వాళ్ళ దగ్గర వాళ్ళే పోటీ చేస్తారు. వాళ్ళకు జనాభా అనుకూలంగా వాళ్ళకు టికెట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు. ఓకే, అవును. బీసీ వాళ్ళకు వచ్చేటాలకు చాలా కులాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బీసీ వాళ్ళకి ఇవ్వాలన్నా బీసీ వాళ్ళకి ఎంతమందికి ఇస్తాను? ఇప్పుడు నా స్తోమత ఏంటంటే ఫస్ట్ నా కులాన్ని నేను రాజకీయంగా అభివృద్ధి చేసుకున్నప్పుడు చేసి పక్కకు బీసీ కులాల గురించి కూడా నేను కొట్లాడాలనే ఆలోచనతో వచ్చిన. ఇవాళ ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు ఇవాళ కుల గణన కానీ అన్నీ కానీ దాదాపు కులాలుగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇట్లున్న పరిస్థితిలో నా కులం రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటే నేను కొట్లాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు యాదవ్స్ కోసం మాత్రమే మీరు కొట్లాడుతున్నారు. అవును. మీరు ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశారు సార్, రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, అంటే రేపు గౌడ్ వస్తారు, రేపు ఆ తర్వాత ఆల్రెడీ అందరికీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఎవరికైనా ఒకరికి టికెట్ ఇస్తున్నారు అంటే ఆయనకి అక్కడ పలుకుబడి ఎలా ఉంది, జనాల్లో ఆదరణ ఎలా ఉంది, వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా, మంచి చేస్తాడా లేదా అనేది ప్రతిదీ వాళ్ళు థింక్ చేసి ఆలోచించిన తర్వాతనే సీట్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన 100% గెలుస్తాను రండి వెంకట్ గారు, మీరు చెప్పండి. 100% మా వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళకు కూడా వాళ్ళకు ఆ నియోజకవర్గంలో వాళ్ళ గుడ్ విల్ ఉండి ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకే వేరే క్యాస్ట్ వాళ్ళకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వని చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఇవ్వకుండా మొండి చూపించినప్పుడు ఖచ్చితంగా మేము యూటర్న్ చేసుకుంటాం ఆ పార్టీని. ఇవాళ మేము 15-18% ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అవసరం అనుకుంటే యాదవులు తలుచుకుంటే పెద్ద సామాజిక వర్గం మాది. మేము కావాలనుకున్న ప్రభుత్వాన్ని కూడా తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉంది. ఇవాళ అందరూ కూడా ఐక్యం. అంటే 20-30 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు కంటే ఇప్పుడు యాదవులు దాదాపు వాళ్ళ పిల్లలు చదువుతారు, వాళ్ళు ఇంతో కొంత చదువుకున్నారు, ఇవాళ అన్నీ గ్రహిస్తారు. కాబట్టి నేను కూడా నా పోరాటంలో నీతి ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాను. అరే రాములన్న పోరాటం చేస్తాను. అంటే సార్ ఇక్కడ మీరు మాట్లాడేది ఎలా ఉందంటే కుల రాజకీయాలని లేపాలి, ప్రభుత్వ పార్టీలే నేను చెప్పడం కాదు. ఆల్రెడీ 40 సంవత్సరాల క్రితం నుంచే ఇవాళ కాంగ్రెస్ పార్టీని అనండి, బీజేపీ పార్టీని అనండి, కావాలంటే మేము మళ్ళీ లేపుతాం, మేము ఒకటి స్టార్ట్ చేస్తామంటే మీరు కుల రాజకీయాలు లేపింది ఎవరు? పార్టీలే, రాజకీయ పార్టీలే. మరి లేపినప్పుడు మా కులాన్ని కులంలో ఎవరికి ఒక్క సీట్ కూడా ఇవ్వలేదా? అంటే చెప్పాడు కరెక్ట్. మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పండి, ఒక్క సీట్ కూడా ఇవ్వలేదా? 2018లో కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ ఇచ్చింది. మేమేం చేయాలి చెప్పండి? గెలవండి సార్.
ఒక్క టికెట్ ఎందుకండి? అవును సార్, ఇప్పుడు మాకు ఒక్క మీకు టికెట్ ఒకటి సార్, మీకు ఒకటి ఇచ్చారు, అంటే అవును, ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ కు 40-50 టికెట్లు ఇస్తే మేము ఒక టికెట్ మేము ఉన్న పర్సెంటేజ్ ఎంత? మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని విధ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నది, ప్లస్ వాళ్ళకు జనంలో కూడా పలుకుబడి ఉంది. ఇప్పుడు మీ బాధ అగ్రకులాల వాళ్ళకి అంటే వాళ్ళకి ఇస్తున్నారన్నా లేదా మీ కులాలకి ఇవ్వట్లేదా? మాకు వాళ్ళ గురించి మాకు కాదు, మా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. అప్పుడు మీకు వాళ్ళకి ఇవ్వడం మేము ఒక కులానికి ఇవ్వద్దు అనేది మా నినాదం కాదు. మా రేషియో ప్రకారం మాకు ఇవ్వండి. అంటే వాళ్ళకి ఎన్ని ఇచ్చారు మాకు ఎన్ని ఇచ్చారు అని మీరే అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటారు కదా. అవును, ఈ మాట మీద తక్కువ రేషియో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? మాకు కూడా ఇవ్వాలి అంటే మేము కూడా చెప్తున్నాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా గెలిచే పొజిషన్ ఉన్నోళ్ళకు కూడా మీరు టికెట్ ఇవ్వకపోతే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది ఆ యొక్క పార్టీ. మేమేం చేస్తున్నామంటే గెలిచే వాళ్ళకు ఖచ్చితంగా మా రేషియో ప్రకారం మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము అని చెప్పి. అటువంటి టైంలో కూడా కొన్ని పార్టీలు ఇవ్వాలి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ ఇవ్వకపోయినా ఆ పార్టీ వినా కొట్లాడతాం. మాకు అందరూ సమానమే, అన్ని పార్టీలలో యాదవులు ఉన్నారు, అన్ని పార్టీలు మాకు సమానమే. కాకపోతే ఏంటంటే మాకు మా వారికి రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా కల్పించాలనేది మేము కోరుతున్నాం. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒకటే సీట్ ఇచ్చారు అంటున్నారు కదా, ఒకటే సీట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా తెలంగాణ పార్టీ ఇచ్చిందా 2018లో? మీకు 2018లో బీఆర్ఎస్ పార్టీ 5 ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 1 ఇచ్చింది, మొత్తం 6. ఓకే, 6. వీళ్ళు బీజేపీ పార్టీ 3 లేదా 4 ఇచ్చినట్టుంది. సరే, 4, 6, 4, 10 సీట్లు ఇచ్చారు. అంటే 10 టికెట్లు వచ్చేసి మీ యాదవ్స్కి వచ్చింది. అవును, ఇందులో తప్పేం లేదు కదా. 10 రాలే, 8 ఇట్లా 6 గెలిచింది యాదవులు. సార్, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి సార్? కులానికి 6 సీట్ల కింద ఇచ్చుకుంటూ పోతే కులం మరి ఆ ఒక్కటే సామాజిక వర్గానికి 40 ఇస్తే మీరు సపోర్ట్ చేయట్లేదండి. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి, ఇది కరెక్ట్ కాదు. ఒక సామాజిక వర్గానికి 40 ఇస్తే మీరు సపోర్ట్ రాజకీయం రాజకీయం సార్. అవును, జనాలకి మంచి ఎవరు చేస్తారు ఇప్పుడు నా స్థాయి నా కులాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నా అంతే. మా వల్ల విన్నప్పుడు ఇవాళ వాస్తవంగా స్వాతంత్రం వచ్చినాక పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్వే చేయించాడు. ఒక సర్వేలో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలలో యాదవులు అత్యంత వెనుకబడి చదువులో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయం కానీ అత్యంత వెనుకబడిపోయినామనే కాకా కలెక్టర్ అనే కమిషన్ వేస్తే అత్యంత వెనుకబడ్డ ఒక నివేదిక వచ్చింది. ఇది మనమేదో వెంకట్ గారు మేమేదో సృష్టించింది కాదు, అత్యంత అంటే ఎస్సీ ఎస్టీల కంటే. అటువంటి పరిస్థితిలో 1950లో ఆ కమిషన్ వేస్తే 55లో దాన్ని అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసింది నెహ్రూ గారు ప్రభుత్వం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో యాదవులకు ఆ 1955లో ఒకటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ అని తీసుకొచ్చింది. అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అంటే అర్ధ సంచార జాతులు. అంటే ఏంటంటే గొర్రెలను కొట్టుకొని మన్యం పోయి 6 నెలలు అక్కడ అడవులలో ఉంటారు, 6 నెలలు ఇటు ఉంటారు. కాబట్టి వీళ్ళు చదువులో, సంస్కృతిలో, అదేవిధంగా ఆర్థికంగా, అదే రాజకీయ ఇప్పుడు డైలీ నైట్ కాగానే గొర్రెలను పట్టుకొని పోతాడు, మళ్ళా నైట్ వస్తారు. వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుస్తాయి, చదువు ఏం చేస్తారు? చెప్పేది నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఎందుకంటే నేను పోరాటం చేసేదంటే సత్యం ఉంది, నేను అందుకే చెప్తున్నా. అంటే అంటే ఇవాళ రిపోర్ట్స్ కూడా తప్పంటే ఇవాళ కాకా కలేకర్ ఇవాళ పెద్ద ఎత్తున నేషనల్ వైడ్గా
చేసిన సర్వేలో యాదవులు అత్యంత వెనుకబడి ఉన్నారని సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఎస్ఎన్టీ రిజర్వేషన్ అని 10% విద్యలో ఉద్యోగస్తుల్లో ఇప్పటికి కూడా ఉన్నారు. ఏది ఆదిలాబాద్లో ఇప్పటికి కూడా ఇంకా 2 సంవత్సరాలు అయితే వాళ్ళు రిటైర్డ్కి ఉన్నారు. ఎస్ఎన్టీ రిజర్వేషన్ మీద జాబ్ చేసేవాళ్ళు. కాదు సార్, ఇప్పుడు సర్వే చేస్తే యాదవ్స్ వెనకాల పడి ఉన్నారంటారా సార్ మీరు? ఇంకా అంటే ఒక సిటీని, ఒక గ్రేటర్ హైదరాబాద్ను, ఒక విజయవాడనో, ఒక గుంటూరునో, ఒక వైజాగ్నో మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. దయచేసి మీరు ఇప్పటికీ చూడండి, కూలికి పోయే వాళ్ళు, గొర్రెలు కాసుకునేటోళ్ళు దాదాపు 70% ఉన్నారు. 70 నుండి 75% ఉన్నారు. చాలా మంది ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. మా దాంట్లో మాత్రం చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ జాతి కంటే కూడా మా దాంట్లో చదువుకోని వాళ్ళ సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో గొర్రెలకు పోయి వాళ్ళు చదువుకోలేని పరిస్థితి. ఇప్పుడు మేము గైడ్ చేస్తున్నాం. లేదు మనం కూడా మన పిల్లలు కూడా చదువుకోవాలి, మన పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలి, మన పిల్లలు ఆర్థికంగా ఎదగాలి, మన పిల్లలు ఇవాళ రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలనే ఉద్దేశంతో నా ఈ పోరాటం. ఇప్పుడు మా వాళ్ళను కూడా నేను సంస్కరించుకోవాలి కదా, వాళ్ళను కూడా వాళ్ళు ఏంటంటే మోడర్న్ వైపు ఇవాళ చాలా పెద్ద కులస్తులు ఇవాళ అమెరికా లాంటి, జర్మనీ లాంటి దేశాల్లో వెళ్ళి వాళ్ళ పిల్లలను చదివించి అక్కడ జాబులు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతుండ్రు. అంటే మాకు కూడా ఉంటుంది కదా. మా పిల్లలు ఏంటి అంటే మీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే యాదవ్స్ ఉన్నారో సీట్లు మొత్తం ఇప్పుడు కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినట్టుగా మీకు కూడా ఇచ్చేయాలి. మాకు అంత అత్యాశ ఏం లేదు వెంకట్ గారు, మాకు అంత అత్యాశ ఏం లేదు. మాకు డెవలప్ అయిన వాళ్ళకు కనీసం కొంతమందికి అంటే మా రేషియో ప్రకారం మాకు ఇవ్వంటాం. ఇవాళ 5% ఉన్న వాళ్ళకు 40 సీట్లు ఇస్తేనో మంచిది. ఇవాళ 15 నుంచి 18% ఉన్న వాళ్ళకు 1-2 సీట్లు 6 సీట్లతోని అది దిస్ ఈజ్ మేము ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్తాం. అటువంటి మేము ఊరుకోము. ఆ పార్టీలకు ఎవరైతే టికెట్లు ఇవ్వమో వాళ్ళను ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం. మా పిల్లలు కూడా మా యాదవ జాతి కూడా ఇవాళ అందరు కొద్దిగా చదువుకుంటారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మేమేందంటే మా యొక్క ప్రాతినిధ్యం కోసం మా ఊళ్ళను డెవలప్ చేయాలి, మా ఊళ్ళు కూడా రావాలి. చట్టాలు చేసే కాడ మా ఊళ్ళు ఉండాలి, చట్టాలు చేసే కాడ మా ఊళ్ళు లేకపోతే మా జాతికి అన్యాయం జరుగుతుంది. అన్ని విధాలుగా ఎక్కడెక్కడో వేరే కులస్తులకు అన్ని ఇవాళ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళు డెవలప్ అవుతారు, మాకు కూడా కావాలి అని కొట్లాడుతున్నారు. సరే సార్, 10 సీట్లు ఇచ్చారు, 10 సీట్లు గెలిపించుకోకుండా మీరు గెలిచిండు చెప్తున్నా. 7 సీట్లు 7 వీళ్ళు 1 వాళ్ళు 3 వీళ్ళు 5 8లో 6 గెలిచినాం. మేమేమో వట్టిగా ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిండు 2018లో. మన షాద్నగర్ నుంచి అంజయ్ యాదవ్ గారు, జైపాల్ యాదవ్ గారు కల్వకుర్తి నుంచి, అదేవిధంగా నోముల భగత్ గారు నాగార్జున సాగర్ నుంచి, అదేవిధంగా కోదార్ నుంచి బొల్ల మల్లయ్య గారు ఇట్లా గెలిచిండు. గెలవలేదని నేను చెప్తలేను. అంటే మళ్ళా వచ్చే ఇప్పుడు మేము పోరాటం చేస్తేనే ఎక్కువిచ్చిండు. మళ్ళా తర్వాత ఒక పార్టీ తక్కువ ఇవ్వడం, ఒకదానికే పరిమితనిస్తే మీరు అట్లా కాదు. వేరే పార్టీ ఎట్లా ఇచ్చిండ్రో మీరు కూడా అది కూడా మేము పార్టీలకు చెప్తున్నాం. ఇంకోటి కూడా ఆర్థికంగా రాజకీయంగా ఆ నియోజకవర్గంలో మా వాళ్ళకు పలుకుబడి చూసే ఇవ్వంటున్నాం. ఏది పడితే అదే మీరు ఇవ్వండి, మేము అట్లా సజెస్ట్ చేయట్లేదు. నేను మీ మాటను కాదనట్లేదు సార్. నేనేం చెప్తున్నా అంటే 6 చోట్ల మీరు గెలిచారు కదా, గెలిచిన చోట మీరు మంచి చేసి జనాలను మెప్పించుకుంటే రేపు పొద్దున జనాలు మీకు సీట్ ఇవ్వకపోయినా సరే మీరు ఇండిపెండెంట్ గా నిలబడండి, మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా జనాలు. ఒకటి వెంకట్ గారు, నేను ఒకటి చెప్తున్నా అంటే పార్టీకి 40 సంవత్సరాలుగా సర్వీస్ చేయాలి అంటే ఇక్కడ మీరు అన్ని మోయాలి, అన్ని చేయాలి. చివరికి వచ్చేటలకు ఇవాళ వచ్చిన ఫార్వర్డ్ క్యాస్ట్ వానికి టికెట్ ఇస్తారు, మా వాళ్ళని పక్క పెడతారు. మా వాళ్ళకు ఉంది అక్కడ, అట్లా కూడా ఓడిపోయిన్లు వేరే వాళ్ళకి ఇస్తే. మా వాళ్ళకి ఇచ్చేస్తే ఇవాళ దాదాపు ఇవాళ సూర్యాపేటలో
వట్టే జానయ్య కూడా మంచి ఇండిపెండెంట్గా మంచి ఓట్లు తెచ్చుకున్నాడు. అట్లే పిల్లి రామరాజు యాదవ్ అని కౌన్సిలరు మన ఆయన కూడా నల్గొండ నుంచి దాదాపు 35,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నాడు. అదేవిధంగా నాగార్జున సాగర్లో మా అది కడారి అంజయ్ యాదవ్ ఆయన కూడా 34,000 ఓట్లు తెచ్చుకున్నారు. తెచ్చుకోలేదని కాదు, ఇట్లా తెచ్చుకున్నారు. కాకపోతే పార్టీ ఓట్లు కూడా కొన్ని ఉంటాయి కదా, ఉంటే దీంతో పాటు కలిస్తే మా వాళ్ళు గెలుస్తారు. ఇన్ని రోజులు ఆ పార్టీకి చేసిన సేవతో మాకు కూడా న్యాయం జరిగిందనే సంతృప్తి. సార్ సేవ మీ వాళ్ళే కాదు సార్, ప్రతి కులం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వెంకట్ గారు చిన్న మాట ఇది ఇద్దరితోనే ఆపేయండి. ఇవాళ అన్ని పార్టీలు ప్రభుత్వాలే కుల రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తారు పార్టీలే, రాజకీయ నాయకులే. వీళ్ళు దొంగలు. ఎందుకంటే వీళ్ళు అన్ని కుల రాజకీయాలే, అన్ని ప్రతి పార్టీ. ఒక్క నిమిషం సార్, మీ కులం నుంచి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు తగ్గింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే వీళ్ళ నుంచి మీకు ఎన్ని సీట్లు వచ్చాయనే సంగతి పక్కన పెడితే, రేపు పొద్దున మళ్ళీ ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే వెంకట్ గారు ఇక్కడే ఒకటి చెప్తున్నా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ స్థాయిలో పెట్టండి. కానీ ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మా దాంట్లో. అంటే మాకు కులంలో ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండాలి. అట్లా కాదు నేను చెప్పేది, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ప్రశ్నిస్తలేం కదా, వాళ్ళకి అన్ని ఇచ్చిందని మాకు కూడా ఇవ్వండి. మా వాళ్ళు కూడా గెలుస్తారు. మా వాళ్ళకు కూడా జనంలో ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ 5వ సారి గెలిచిండు. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 5వ సారి గెలిచిండు, 3 సార్లు మినిస్టర్ చేసిండు. ఏం తక్కువ ఉంది మా వాళ్ళ దగ్గర? తక్కువ లేదు, మీకు ఇస్తున్నారు కదా సీట్లు. మరి ఎక్కడ ఇస్తారు? ఎన్ని 1, 2 ఇదా? ఇది రాజకీయ నాయకులు వాడుకొని మాట్లాడుతాను సార్. మీరు ఎంపీ, ఎమ్మెల్యేగా, సీఎం గానే పనిచేస్తారా, లేదంటే గ్రామాల్లో కూర్చొని ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీగా కూర్చొని కూడా జనాలకు మంచి చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఉంది కదా. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా కావాలి. చట్టాలు చేసే కాడ ఇవాళ అసెంబ్లీలో ఉండాలి, అదేవిధంగా ఎంపీలుగా ఉండాలి. జెడ్పీ అంటే ఇక్కడ మీరు జనాలకు మంచి చేసే ఆలోచన ఉందా, లేదంటే ఎంపీ, ఎమ్మెల్యేగా మా వాళ్ళు అక్కడ చూడాలనే ఆలోచన మాత్రమే ఉందా? మా వాళ్ళు మరి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ 5 సార్లు ఎట్లా గెలుతారండి పని చేయకపోతే? పని చేశారని పని చేసి ఉన్నారు. మా దాంట్లో అంజయ్ యాదవ్ గారు కూడా 2 సార్లు, జైపాల్ యాదవ్ 3 సార్లు గెలిచిండు. చెప్తున్నా అంటే ఇంకా ఉన్నారు, గెలిచే స్తోమత ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు. కానీ ఇవ్వట్లేదు, వివిధ పార్టీలలో ఉన్నారు, టికెట్లు ఇవ్వట్లేదు. మేము వాటికి మీనే దృష్టి పెడుతున్నాం. మీరు ఇవ్వాలి, మేము గెలిపించుకొని తీసుకొస్తాం అంటున్నాం. అయితే ఈ లెక్కన ప్రతి కులం వాళ్ళు వచ్చి గొడవ పడితే ఇప్పుడు ప్రతి కులం ఇక్కడ ఒకటే సార్, ఐ డోంట్ లైక్ దిస్ యువర్ ప్రాసెస్. నిజంగా చెప్తున్నా, మేము వేరే కులాలతో పోటీ మాకు చెప్పకండి. నేను చెప్పింది ఏంటంటే, ప్రతి కులానికో సంఘం ఉంది. ఇవాళ గౌడ కులానికి సంఘం ఉంది, ముదిరాజులకు సంఘం ఉంది, మున్నూరు కాపులకు సంఘం ఉంది, ఇవాళ పద్మశాలికి సంఘం ఉన్న. సంఘాలు లేని కులం ఏది లేదు. ఇవాళ ఈ ప్రభుత్వాలే కులాలుగా విడగొట్టింది వాళ్ళే. వాస్తవంగా కులగాలుగా నీది ఈ కులం, నీ కులం అని ప్రాతినిధ్యం తక్కువ చేసి ఇవాళ ఈ పార్టీలను, రాజకీయ పార్టీలను వీళ్ళని తిట్టాలి. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన కర్మకు ఇప్పుడు పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ ఇవాళ బీసీలకు కూడా మీరు అందరు తలకొని ఇవ్వండి, మాతో పాటు ఇవ్వండి. కులాల గురించి పక్కన పెడదాం. ప్రస్తుతానికి గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు అయితే మాకు అంటే ఇప్పుడు మామూలుగానే 1 సంవత్సరంలో మళ్ళీ దీంట్లో కులాన్ని తీసుకురాకండి. ఇప్పుడు 1 సంవత్సరంలో అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు 1 సంవత్సరంలో మనం ఏం చెప్పలేము. కనీసం ఒక
2 years 2.5 years అవుతే అతను ఏ విధంగా చేస్తాడు ఏం కథ అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ హైడ్రా ఒక ప్లానింగ్ లేకుండా హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది రైతు భరోసా రైతు బంధు సంవత్సరానికి 2 సార్లు పడేది. టక్క అసలు ఆ డేట్ వచ్చిందంటే పడేది. అది కూడా దానివల్ల కూడా ఎందుకంటే కొన్ని దిక్కుల వాటర్ ఫెసిలిటీస్ లేక వాళ్ళు రైతు బంధువిన కూడా వాళ్ళు బతికే పరిస్థితి ఉండే. వాస్తవంగా ఇది మంచి స్కీమ్. అంటే కొన్ని పెస్టిసైడ్స్ ధరలు పెరిగి పంటలు సరిగ్గా వండక పొట్టకొచ్చే టైంలో వర్షం పడి ఆగమైనకు ఈ రైతు బంధు లాంటిది ఆదుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏం లేదు. ఇవాళ మొన్న సంక్రాంతికి అన్నాడు, తెల్లారి కాక మర్నాడే మళ్ళీ 26 అన్నాడు. 26కి ఇస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇటువంటి కామన్ ఇప్పుడు ఇచ్చేటి అటువంటి రైతు అనేది ఇవాళ దేశానికి వెన్నెముక. రైతు అనేటోడు మంచిగా ఉంటే ఒక దిక్కు మంచిగా డెల్టా భూములలో మంచిగా పడితే ఒక దిక్కు మంచిగా పడ్డాయి. అందరినీ కవర్ చేసినట్టు అయితే వాళ్ళు రైతు బతుకుతే పట్టేడు అన్నం పెట్టే రైతు బతుకుతే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో మాత్రం మరి ఆయన కూడా ఒక సామాజిక వర్గాన్నే మొత్తం ఇవాళ నామినేటెడ్ పదవులు 32 అధ్యతే సగానికి ఎక్కువ ఒక్క సామాజిక వర్గానికే ఇచ్చింది. ఏం చెప్పాలి? బీసీలకు ప్రాధాన్యత లేదు. ఆడ ఘోరం ఉన్న పరిస్థితి. ఇవాళ మాకైతే ఒక్క కార్పొరేషన్ లేదు, ఒక్క కార్పొరేషన్ లేదు. ఇప్పటి వరకు చెప్తున్నా. మీకు అంటే బీసీలకా లేకపోతే బీసీలకు ఒకటి రెండే, ఒకటి రెండా, అరే 1 2 3 ఉన్నాయి. మా యాదవులకైతే ఒక్కట్లేదు. మీరు బీసీఏ కదా సార్, మళ్ళీ యాదవ్ ఏంటి సార్? మళ్ళీ నేను మీరు బీసీ సామాజిక వర్గానికి యాదవ్ బిడ్డను. నేను యాదవుల నా స్తోమత ప్రకారం నా జాతి వరకు నేను పోరాడగలుగుతా. నేను అన్ని కులాల పోరాడితే బీసీ కోసం పోరాడండి. లేదంటే మందకృష్ణ మాదిగా ఇవాళ ఎస్సీలకు దైవం లెక్క పోరాటం చేస్తాడు. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ నిజంగా వాళ్ళ జాతికి దేవుడు అనేటోడు ఎట్లుంటాడో నాకు తెలియదు, కానీ వాళ్ళ జాతికి ఇవాళ మందకృష్ణ మాదిగా దేవుని లాంటోడు. వాస్తవంగా చెప్పవచ్చు. నేను కూడా ఇప్పుడు నా జాతి ఇంప్రూవ్ అయిపోయినాక నా పోరాటమే అక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడి వరకు రీచ్ అయ్యేదాక చేయాలి. అందులో నేను బతుకున్నది ఇప్పుడు మానవ జన్మ అనేది కొద్ది కాలం బాగా 1000 సంవత్సరాలు కాదు. సరే నేను బతుకున్నంతకాలం నా జాతిని కొద్దిగా ముందు వరుసలో పెట్టాలనేది నా ఆలోచన. అది రాజకీయంగా, ఆర్థికంగా. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, తిరుపతిలో గొల్ల మండపం అని చెప్పేసి ఒకటి ఉండేది. దాన్ని తొలగించాలని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నారు రాజకీయ పరంగా. దానికోసం మీరు పోరాడారని చెప్పి నేను విన్నా. అసలు ఏంటి సార్ అది, ఆ స్టోరీ ఏంటి సార్? వాస్తవంగా ఏంటంటే ఆ దేవదేవుడు శ్రీనివాసుడు, మన తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు బయటికి రాగానే మరి గొల్ల మండపం అనేది ఉంటుంది. అది 4 భాషలలో గొల్ల మండపం అని దాని మీద రాసి ఉంటుంది. అయితే దాన్ని కొంతమంది అగ్రకులస్తులు ఇవాళ దాన్ని తీసేయాలి. ఏది 1000 కాళ్ళ మండపాన్ని ఎట్లయితే భద్రతా కారణాల వల్ల తీసేసిండ్రో దీన్ని కూడా ఒక రీజన్ చెప్పి తీసేయాలనేది వారి ఆలోచన, వాళ్ళ కుట్ర. ఆ నుంచి ఏంది అది కూలిపోయేటట్టు ఉంది, దాన్ని వెంటనే తీసేయాలి, లేకపోతే కాదు, లేకపోతే అది కూలిపోతే చాలా నష్టం జరుగుతుంది అని మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఒక్కరోజు 2 కాదు, డైలీ అదే. దాదాపు 10-15 రోజుల నుంచి డైలీ అదే వార్తలు. ఎప్పుడు జరిగింది ఇది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది సంఘటన జరిగింది. అంటే 2008-9 ఆ టైంలో. అయితే ఏమైందంటే మన వీళ్ళు ఏంటంటే కొంతమంది అగ్రకులస్తులు దాన్ని తొలగించాలి, మనం సత్రాలు కడతాను, ఈ గొల్ల మండపం ఉండుడేంది, ఇది తీసేయాలనేది
వాళ్ళు టీటీడీ దేవస్థానం అనేది టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి గలది. వాళ్ళు సొంతంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకే. కానీ ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు. అయితే వాళ్ళు తీసుకొని ఇది కూలిపోతుంది, ఇది శిథిలావస్థకు చేరింది గొల్ల మండపం అని ఒక అబద్ధ ప్రచారాన్ని పదే పదే కొన్ని రోజులకు అనగా దాదాపు 10-15 రోజులు డైలీ మీడియాలనే అది రావడం మొదలుపెట్టింది. మేము దాన్ని వెంటనే అన్ని సంఘాలను నేను తిరుపతికి తీసుకుపోయి దాన్ని చూడడం జరిగింది. ఏంటంటే అది చాలా అంటే అది పటిష్టంగా ఉంది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే. నేనేం చెప్పినంటే నేను దీక్ష చేసిన, దాన్ని కూలగొట్టద్దు, అది పటిష్టంగా ఉంది, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఉంటుంది. మీరు అనవసరంగా అబద్ధ ప్రచారం చేసి ఆ 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టినట్టే దీన్ని కూడా కూలగొడదాం అనుకుంటాను. అది మేము యాదవులను జరగనీయం. ఎందుకు మేము అంటున్నామంటే అది మన 400 సంవత్సరాల క్రితం గొల్ల గోపెమ్మ పాలు పెరుగమ్మి ఆ రోజు 400 సంవత్సరాల క్రితం గొల్ల మండపాన్ని తిరుపతిలో కట్టించింది. మా మనోభావాలన్నీ గొల్ల మండపం మీద ముడిపడి ఉన్నాయి. దాని జోలికి వెళ్ళొద్దు, దానికి ఏమన్నా మరమ్మతులు ఉంటే మేము చేస్తాం, మేము ఎంతైనా చందాలు వేసుకొని కోట్ల రూపాయలైనా దానికి పెడతాం, కానీ దానికి జోలికి వెళ్ళొద్దు అనేది మేము అక్కడ ధర్నా చేసినాం, దీక్ష చేసినాం. వెంటనే టీటీడీ ఈఓ తరఫున మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. ఆడ ధర్నా చేస్తా అంటే పిలిచి మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, మేము దాన్ని డిస్మెంటల్ చేస్తున్నాం అంటే మీరెవరు చేయడానికి, మీరు చేస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని కూడా రోడ్ల మీద తిరగనీయం, ఖచ్చితంగా దానికి ఏం మరమ్మతులు అయితాయో మేము పెట్టుకుంటాం అనేది అప్పుడు చర్చల ద్వారా నేను ఈవోకు తెలియజేసిన. వాళ్ళు ఏమంటారంటే గొల్ల మండపాన్ని ఆ ప్లేస్ నుంచి తీసి వేరే ప్లేస్లో పెడతా అంటారు. ఆ రోజు 1000 కాళ్ళ మండపాన్ని కూడా భద్రతా కారణాల వల్ల వేరే దగ్గర పెడతామని దానికే అతి గతి లేదు, తీసిపారేసిండ్రు. ఇప్పుడు దీన్ని కూడా తీసిపారేస్తారు. లేకపోతే నేను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని నేను ఆడనే కూర్చోవడం జరిగింది తిరుపతిలోనే. కూర్చుంటే చివరికి ప్రభుత్వం దిగి వచ్చి దాని జోలికి వెళ్ళలే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతుంది, మంచి పటిష్టంగా బాగుంది. అది దాన్ని కూల్చకుండా పోరాటం చేసి అన్ని సంఘాలను తీసుకొచ్చి ఒక దగ్గర అన్ని జిల్లాలను తీసుకొచ్చి అక్కడ నా నాయకత్వంలో నేను గొల్ల మండపాన్ని దాన్ని కూల్చకుండా కాపాడడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి దాన్ని కాపాడడం జరిగింది. సరే, ఇంకోటి సన్నిధి గొల్ల టీటీడీ దేవస్థానం తొలగించినప్పుడు మీరేం చేశారు సార్? అయితే మంచి క్వశ్చన్ వెంకట్ గారు. ఏంటంటే సన్నిధి గొల్ల అనే అతన్ని ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పుట్టినప్పుడే సన్నిధి శరభయ్య యాదవుడు గొల్లవాడు, ఆయనను అంటే సన్నిధి గొల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రోజు మార్నింగ్ తెల్లవారుజామున 3:45 మన తలుపులను తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి యొక్క గుడి యొక్క తలుపులను తెరిచి పూజ చేసిన తర్వాతనే మన అయ్యగారులు వీళ్ళు బ్రాహ్మణులు ఎంటర్ అయి పూజలు చేస్తారు. అంటే అంత పెద్ద ప్రాముఖ్యత. అంటే ఫస్ట్ సన్నిధి గొల్ల తలుపులు ఓపెన్ చేసి తలుపులను తీసి పూజ చేసిన తర్వాతనే ఆ దేవుడి యొక్క రోజువారీ కార్యక్రమాలు నడుస్తాయి ప్రతిరోజు. అది అప్పుడు స్టార్టింగ్లో గుడి పుట్టినప్పుడు మన సన్నిధి శరభయ్య వంశస్థులు వీళ్ళు ఇప్పుడు సన్నిధి శరభయ్య వంశస్థులే ఇప్పుడు చేసే వాళ్ళంతా సన్నిధి గొల్లలుగా చలామణి అయ్యేటోళ్ళు. మిరాసి వ్యవస్థ అంటే వంశ పారంపర్యంగా వాళ్ళకు సంక్రమించే ఉద్యోగం వృత్తి. ఇది ఏంటంటే ఈ సన్నిధి గొల్లలు చేసేది ఏంటంటే పవిత్రమైన సేవ ఆ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే సేవ. ఆ సేవ నుంచి కూడా తర్వాత
ప్రభుత్వం వచ్చేటలకు ఆ టీటీడీ ఏం చేసిందంటే సన్నిధి గొల్ల 60 సంవత్సరాలు కాగానే రిటైర్డ్ కావాలి, తర్వాత వేరే వాళ్ళని పెట్టుకుంటాం ఓకే అని ఒక జీవో తీసింది. అరే ఇది ఎక్కడి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి సన్నిధి శరభయ్య వంశస్థులే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మిరాసి వ్యవస్థ అది చేసుకుంటూ వస్తాడు. మీరు ఇట్లా తీసేసుడు ఇది పద్ధతి కాదు అని నేను మన విజయవాడలోని ధర్నా చౌక్ అలంకార్ సెంటర్లో నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. సన్నిధి గొల్ల యొక్క మిరాసి వ్యవస్థను మీరు రద్దు చేయడానికి మీరెవరు? ఆ భగవంతుడే యాదవులకు ఇచ్చినప్పుడు అది సేవ, పవిత్రమైన సేవ. ఆ సేవ రోజువారీ కార్యక్రమం, రోజు ఆ గుడి తలుపులు ఓపెన్ చేసి పూజ చేసిన తర్వాతనే ఆ భగవంతుడికి శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజువారీ కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మిరాసి వ్యవస్థను ఈ సన్నిధి గొల్ల వంశస్థులు రోజువారీ కార్యక్రమాన్ని మీరు రద్దు చేయడానికి మీరెవరు? ఆ దేవుడిచ్చిన దానికి అనేది దాన్ని వెంటనే రద్దు చేయాలి అనేది నేను మన విజయవాడలోని ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసిన, నేను పోలీస్ స్టేషన్లో కూడా నిరాహార దీక్ష చేసిన. చివరికి ప్రభుత్వం దిగి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అది సన్నిధి గొల్లను చట్టబద్ధత చేసి మంత్రిమండలి ఆమోదించి దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేయించే అంతవరకు కూడా ప్రభుత్వం మేము వెనుదిరగలే. ప్రభుత్వం ఒప్పుకొని చివరికి దాన్ని చట్టబద్ధత చేసి ఆ యొక్క సన్నిధి గొల్లను ప్రాముఖ్యత గురించి మేము చెప్పినప్పుడు మరి వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇది సన్నిధి గొల్ల యొక్క దానిపై మేము చేసిన పోరాటం. టీటీడీ దేవస్థానానికి పుట్ట సుధాకర్ గారిని చైర్మన్గా, పుట్ట సుధాకర్ యాదవ్ని చైర్మన్గా నియమించిన తర్వాత అంటే మళ్ళీ హోల్డ్ చేశారు, దాని వెనకాల ఏదో రాజకీయం నడిచింది, దానికోసం మీరు పోరాడారని చెప్పేసి నాకు తెలిసింది. అసలు ఏంటి ఆ సంఘటన ఏంటి సార్ అది? వెరీ గుడ్. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానానికి అంటే 2018 వరకు కూడా 2018లో 14 వరకు కూడా అసలు ఒక బీసీ కూడా దానికి చైర్మన్గా లేడు. వాస్తవం, ఇది వాస్తవం. అయితే ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి టీటీడీ దేవస్థాన చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్కి ఇస్తాను అనేది మేము పేపర్లో చూసినాం, రోజు వరుసగా చూసినాక శివస్వామి అనే రూపంలో ఒక స్వామి, వాడు ఒక దొంగ స్వామి, వాడు చాలా వాడి గురించి కూడా నేను చెప్తా. వాడిని కొంతమంది అగ్రకులాస్తులు ముందు పెట్టుకొని మన పుట్టా సుధాకర్ యాదవ్ ఎక్కువ మరి క్రిస్టియన్స్కు హెల్ప్ చేస్తాడు, ఆ మతానికి ఎక్కువ చేస్తాడు, ఆయన హిందువే కాడు అని శివస్వామి అనేటోడు ఒక దొంగ బంగారం విజయవాడలో అమ్ముకునేటోడు. వాడు స్వామీజీ అవతారం ఎత్తి వాడి పేరు శివస్వామి అని పేరు పెట్టుకొని వాడు ఈ రోజు మీడియాలో రావడం మొదలుపెట్టింది. వెంటనే మేము అన్ని సంఘాలను తీసుకొని శివస్వామి ఆశ్రమాన్ని అమరావతిలో ముట్టడించడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మేము గట్టిగా చెప్పినాం. ఎందుకంటే ఫస్ట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ్ని పేరు వచ్చినాక మళ్ళా మీరు హోల్డ్లో పెట్టవలసిన అవసరం ఏంది? వెంటనే ఆయన నియమించి ఆయనకు మరి టీటీడీ దేవస్థానం చైర్మన్ పగ్గాలు ఇవ్వాలని మేము పోరాటం చేసినాము. అక్కడ ఉండవల్లి సెంటర్ నుంచి ఏపీ సెక్రటరేట్ దాకా మేము ర్యాలీగా బయలుదేరి పోరాటం చేసినాం. చివరికి ఆయనకు మేము విజయం సాధించి ఆయనకు టీటీడీ దేవస్థాన చైర్మన్ బాధ్యతలు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సార్, కుమరవెల్లి దేవస్థానం విషయంలో కూడా మీరు చైర్మన్గా యాదవ్సే ఉండాలి అని చెప్పి అప్పట్లో పోరాడారు అండ్ నిరాహార దీక్షలు కూడా చేశారని చెప్పి తెలుసుకున్నాను. వాస్తవంగా ఏంటంటే మేము పోరాటం చేయడానికి నిజాయితీ ఉంది, నేను ముందే చెప్పిన అర్థం ఉంది. సార్, కానీ నిజాయితీ లేకుండా మేము ఏ పని చేయం. వాస్తవంగా ఏంటంటే మన కొమరవెల్లి దేవస్థానం విషయంలో కొమరవెల్లి దేవుడు
వాస్తవంగా ఆయనే యాదవులకు ఇల్లుటం వచ్చి గొల్లకేతమ్మను పెళ్లి చేసుకుంటాడు. అట్లా కొమరవెల్లి దేవుడు మరి యాదవుడు కొమరవెల్లి మల్లన్న యాదవుడు అయిపోతాడు. ఇది చరిత్ర, సత్యం. 400-600 సంవత్సరాల క్రితము పుట్టమన్నుతోని వెలిసిండు స్వయంభువుడు మరి కొమరవెల్లి మల్లన్న. ఆయనే 600 సంవత్సరాల క్రితము అడవిలో ఉంది అది. మా ఒగ్గు పూజారులు ఇవాళ యాదవులు ఒగ్గు కథ చెప్పేటోళ్ళు, వాళ్ళు ఒగ్గు కథలు చెప్పుకుంటూ ఆ స్వామివారిని పూజించుకుంటూ 600 సంవత్సరాల నుంచి కూడా దానికి అప్పుడు రెవెన్యూ లేదు, ఏం లేదు, అప్పుడు స్వాతంత్రం కూడా లేదు మనకు. అప్పటి నుంచి కూడా కాపాడుకొని వస్తే మా యాదవులకే అక్కడ చైర్మన్ లేదు. అరే ఇదేంది, దిస్ ఈజ్ నాట్ ఏ వే. ఈ ప్రభుత్వానికి మనదేందో అసలు మన ప్రాముఖ్యత కొమరవెల్లి మల్లన్న దేవస్థానంలో ఆ దేవుణ్ణి నిలుపుట్లలో మన యొక్క ప్రాముఖ్యత ఏంది అసలు ప్రభుత్వానికి చెప్పాలి అనే ఉద్దేశంతో కొమరవెల్లి మల్లన్న యాదవుల ఆరాధ్య దైవం. మరి అదేవిధంగా మరి గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నాడు ఆయన, ఇల్లుటం వచ్చిండు యాదవులకు, కాబట్టి ఆయన యాదవుడు అయిండు. మేము మా వాళ్ళు ఒగ్గు పూజారులు ఇప్పటి వరకు కూడా దాన్ని కాపాడుకొని తర్వాత ఎండోమెంట్కి వచ్చినాక లక్షలాది భక్తులతోటి అదైపోయి యాదవులనే చైర్మన్లు నియమించకుండా మా వాళ్ళని దూరం కొడతారు. మా వాళ్ళకు చైర్మన్ పదవి ఇవ్వాలి, డైరెక్టర్లు మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి. నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే నైటు తెల్లారగట్లల్లో 1:30కు మరి నన్ను ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి నన్ను అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి తెల్లవారులు వదిలిపెట్టడం జరిగింది. ఆ 4 రోజుల తర్వాత మరి హరీష్ రావు గారు అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆయనే పిలిపించి మీరు చేయకండి, ఖచ్చితంగా మీకు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రు. ఫస్ట్ 3 చైర్మన్లు ఇచ్చిండ్రు. ఏదన్నా సరే అది సాధించేదాకా వదిలిపెట్టేట్లేదు. నన్ను వాస్తవంగా ఇదేంటంటే నేను పట్టుకున్నదల్లా వాస్తవంగా చెప్తున్నా, ఇప్పటి వరకు దేని గురించి పోరాటం చేసినో ప్రతి ఒక్కటి కూడా సాధించిన. ఇవాళ గొల్ల మండపం కావచ్చు, సన్నిధి గొల్ల కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, కొమరవెల్లి చైర్మన్ కావచ్చు, ఒక రంగస్థలం కావచ్చు, ఒక 2వ విడత గొర్రెల పంపిణీ కావచ్చు, రంగస్థలం గురించి ఇప్పుడు మాట్లాడాలి సార్ నేను, ఒక 2వ విడత గొర్రెల పంపిణీ ఏది కానీ ఏ పార్టీ అయినా నేను కొట్లాడినా, టికెట్లు తెచ్చినా మా జాతికి ఎంతో కొంత న్యాయం చేసుకుంటూ వస్తున్నా. నేను నీతిగా చేస్తున్నా, నిజాయితీగా చేస్తున్నా. నాలో నిజాయితీ ఉంది కాబట్టి నేను అన్నీ కూడా, ఎందుకంటే నేను చేసే దాంట్లో తప్పు లేనప్పుడు ప్రభుత్వం కూడా గ్రహించింది. ఇవాళ ఏంటంటే యాదవ్లో ఓట్లు పోతే మళ్ళీ ఇబ్బంది. మేకల రాములు యాదవ్కు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్పింది ఏంటంటే నిజాయితీగా ఉద్యమం చేస్తాడు కాబట్టి మరి ఓట్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నదనేది నా ఒత్తిడి కూడా ప్రభుత్వాలు తలొగ్గి నేను చెప్పిన దానికి, నేను చేసిన పోరాటానికి ఫలితాలు వస్తున్నాయి. సార్ ఇంకొకటి, నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో అగ్రకులస్తులు కొంతమంది ఒక కుటుంబాన్ని వెలివేశారు, సాంఘికంగా వెలివేశారు, దూరం పెట్టారని చెప్పి ఒకటి ఇష్యూ జరిగింది. దానికోసం మీరు వెళ్ళి నిలబడ్డారు, ఆ కుటుంబాన్ని మళ్ళీ తీసుకెళ్లారనేది ఒక స్టోరీ ఏదో ఉంది. ఏంటి సార్ అసలు? వాస్తవంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వాడి గ్రామంలో జరిగింది. అక్కడ ఏంటంటే అన్ని కులస్తులు ఇంక్లూడింగ్ యాదవాస్, ఇప్పుడు యాదవాస్, గౌడ్స్, రెడ్డిస్, అన్ని క్యాస్ట్లు ఏకమై ఒక్కటే కుటుంబాన్ని, కిషన్ యాదవ్ అనే ఆయన కుటుంబాన్ని వెలివేసిండ్రు. గొడవలై వెలివేసి ఏం చేసిండ్రంటే వాళ్ళ యొక్క సాంఘిక బహిష్కరణ ఆ ఇంటి వాళ్ళతోని ఊరోళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడితే ₹1,00,000 దుర్మానం. 1,00,000 రూపాయలు. ఏ కుటుంబం వాళ్ళతో మాట్లాడినా 1,00,000 దుర్మానం. ఇది మన దుకాణం పోయి
మరి పప్పు కావాలన్నా ఉప్పు కావాలన్నా తెచ్చుకుంటే దుకాణపోడు ఇవ్వద్దు. వాటర్ ట్యాంక్ కాడికి వాటర్ పోతే వాడు మాట్లాడాడు. సాంఘిక బహిష్కరణ అంటే ఎంత భయంకరం అంటే దాంతో కూడా ఆగకుండా వాళ్ళకున్న 5 ఎకరాల పొలాన్ని శ్మశాన వాటికలో కలిపి అడ్డుపోయిన ఆ కిషన్ యాదవ్ కుటుంబాన్ని విపరీతంగా దాడి చేసి కొడితే భయంతో పారిపోయి భీమండిలో జాక్కున్నారు. జాక్కుంటే వాళ్ళు జాక్కున్న 2 నెలల తర్వాత ఎవరో చెప్పి పలానా మేకల రాములు యాదవ్ అయితే మిమ్మల్ని కాపాడగలుగుతాడు అని చెప్పి వాళ్ళు ఒకరోజు భీమండి నుంచి కుటుంబ సభ్యులు మొత్తం మా ఇంటికి రావడం నైట్ 12 అయింది. అప్పుడు వస్తే మా ఇంట్లో వాళ్ళను ఉంచుకొని తెల్లారంగా నేను మాట్లాడి నేను వెంటనే కలెక్టర్ను సంప్రదించిన, ఏసీపీ గారితో మాట్లాడిన, సిపి గారితో మాట్లాడి వెంటనే ఆ కుటుంబాన్ని తీసుకుపోయి నేను అదే వాడి గ్రామానికి వెళ్ళి వందలాది మందితో వెళ్ళి నిరాహార దీక్ష చేసిన. మీరు ఇక్కడ ప్రభుత్వం ఉందా? డెమోక్రసీలో ఉన్నారా? ఇవాళ ప్రభుత్వం ఉంటే ఒక కుటుంబాన్ని వెలివేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు, కలెక్టర్ ఏం చేస్తారు, అసలు రక్షించవలసిన వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? నిర్వీర్యమైపోయినాయా తెలంగాణలో? ఇంత దుర్మార్గమా? ఒక్క కుటుంబాన్ని వెలివేసి సాంఘిక బహిష్కరణ చేసి వారి 5 ఎకరాలను మన శ్మశాన వాటికలో వాడు కలిపి వాడి మీద దాడి చేసి కొడితే ఆడోళ్ళను మొగోళ్ళను కాకుండా ఒక్క పోలీసు వ్యక్తి, ఒక పోలీసు, ఒక ఎస్ఐ ఎవరు కూడా యాక్షన్ తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోయిస్తే ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఇవాళ డెమోక్రసీలో లేమా? ఏ రాజ్యంలో ఉన్నాం అనేది నేను వందలాది మందితోటి ఇవాళ తెలంగాణ 33 జిల్లాల నుంచి మొత్తం యాదవులను తీసుకుపోయి అక్కడ దింపి నేను నిరాహార దీక్ష చేస్తే అదే కలెక్టర్ వచ్చిండు. కలెక్టర్ వచ్చి ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరు వచ్చేసి పోలీస్ అధికారులు వచ్చి చివరికి వారి యొక్క 5 ఎకరాల పొలాన్ని మరి పంచనామా చేసి వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కూడా వాళ్ళకు భయం చెప్పి అందరు కలిసికట్టుగా ఉండడానికి ఇవాళ వాళ్ళను నిలిపినని. ఎందుకంటే భయంకరమైన ఇది సాంఘిక బహిష్కరణ అంటే అంత భయంకరంగా ఉన్నదాన్ని నేను వారి కుటుంబాన్ని కాపాడగలిగినాం. ఆడ పోరాటం చేసినాం. ప్రభుత్వం మీద కూడా విరుచుకుపడ్డా, ఇది ఎక్కడున్నాము, రాక్షస పాలన ఇది అని కూడా విరుచుకుపడి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసి ఆ కుటుంబాన్ని కాపాడడం జరిగింది. సార్, తెలంగాణలో 2వ విడత గొర్రెల పంపిణీ గురించి మీరు పోరాటం చేశారు. అసలు ఏంటి సార్ అది? వాస్తవంగా ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో యాదవుల ఆర్థిక అభివృద్ధి కోసమని, ఎందుకంటే ఇవాళ గొర్రెలు కాస్తారు కదా యాదవులు, దానికోసమని కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అది ఏంటంటే మన 30 దాదాపు ఇప్పుడు 2వ విడతకి ఏం చేసిందంటే 43,200 కట్టాలి. అంటే ఒక యజమాని, ఇంటి యజమాని ఆయనే కడితే అది ప్రభుత్వానికి డీడీ తీస్తే వాళ్ళు మిగతా డబ్బులు 1,20,000 తర్వాత ఏం చేసిండు, దాన్ని 1,75,000 చేసింది. ఏది గొర్రెల రేటు పెరిగింది కాబట్టి దీన్ని స్కీమ్ పెట్టి మొత్తం 7 లక్షల పైచిలకు వాళ్లకు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నాక దాదాపు 3 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. మిగతా 3,43,000 మందికి అది ఆపడం జరిగింది. అంటే మొత్తం 6,43,000 మంది, మొత్తం 7 లక్షల చిల్లర. సగం మంది దానికి 3,80,000 ఎంతమందో మొత్తానికి అది ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళకి ఆగిండ్రు. మిగతా 3 లక్షల చిల్లర ఉన్నారు, ఆపి ఇవ్వట్లేదు. మరి ఆర్థికంగా డబ్బులు లేకనా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అందరినీ డిపాజిట్ చేయించుకున్నారు. డిపాజిట్ చేసుకొని కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే డబ్బులు ఇవ్వట్లేదు. ఈ స్కీము మరి గొర్రెలను కూడా ఇవ్వట్లేదు. అది మరి ఏం చేయాలి? ఇబ్బందికర పరిస్థితిలో
అందరూ మరి ఊర్లలో నుంచి నాకు ఒత్తిడి చేయను, అన్న మేము డబ్బులు డీడీ తీసినాం, మరి మాకు గొర్రెలు ఇవ్వకపోయి మా పైసలు మాకు ఇవ్వకపోయి అనేది తీసుకొస్తే నేను దాదాపు 4 సార్లు అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీని వందలాది మందితో ముట్టడి చేసిన. నిజంగా నేను పోరాటం చేసినప్పుడల్లా కొన్ని జిల్లాలు ఇచ్చారు. నేను పోరాటం చేసిన 4 సార్లు చేసిన, 4 సార్లు నన్ను అరెస్ట్ చేయడం, ప్రివెంట్ అరెస్ట్ చేయడానికి కూడా ముందు నేను ఎల్లుండి నేను అది అసెంబ్లీ ముట్టడి పెడుతున్నాను ప్రెస్ నోట్ ఇవ్వగానే పోలీసులు ఆ రోజు నుంచే నా ఎంబడి పడడం, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు, ఎట్లయినా నేను అరెస్ట్ అయితే అది ఆగిపోతుంది కదా లొల్లి అని నేను దొరకకుండా తప్పించుకుంటా నేను 4 సార్లు అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడల్లా కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఇవ్వని పరిస్థితి ఉంటే ఇప్పుడు మరి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఈ స్కీమ్ వాళ్ళు ఎలక్షన్ ముందు ఏం పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆ స్కీమ్ కూడా యాదవ కార్పొరేషన్ ఇస్తాం, దాంతోపాటు ఇవి రెండో విడత గొర్రెల పంపిణీ మిల్లులు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. చివరికి ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం అయిపోయినాక చేతులెత్తేసాను, మీ డబ్బులు మీకు ఇస్తాం, 43,200 రూపాయలు మీకు ఇస్తామని రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే మా వాళ్ళకు ఆ స్కీమును దాదాపు 80% ఇప్పించడానికి నేను దాదాపు 4 సార్లు పోరాటం చేసిన. ఆ పోరాటంలో కొంత విజయం అయితే సాధించారు జరిగింది. అండ్ తెలంగాణలో 18 జిల్లాలలో మీరు యాదవ్ కార్పొరేషన్ కోసం అని చెప్పేసి పాదయాత్ర చేశారని తెలిసింది సార్. ఏంటి అసలు ఆ పాదయాత్ర ఏంటి, ఆ అనుభూతి ఏంటి, ఎలా జరిగింది? వాస్తవంగా యాదవ కార్పొరేషన్ అనేది యాదవులకు సంజీవిని లాంటిది అనేది మేము గ్రహించి అటు అటు ఆంధ్రాలో 2018లో తేవడం జరిగింది. తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 18 జిల్లాలు నేను పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టి మన జగిత్యాల జిల్లా నుండి మన కొండగట్టు మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుండి నేను 18 జిల్లాలు పాదయాత్ర చేయడం జరిగింది. వాస్తవానికి నేను ఎందుకు ఇది మొదలుపెట్టిన అంటే ఇవాళ మా పిల్లలు లక్షలాదిగా MBA, MCA, MTech, BTech చేసి లక్షలాదిగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. వాస్తవంగా మరి నాకు అనిపించింది ఏంటంటే ఇలా సబ్సిడీ ఉంది, ఒక 4 కలిసి ఒక స్మాల్ ఇండస్ట్రీ పెట్టుకుంటే 1 కోటి రూపాయలు శాంక్షన్ అవుతాయి. ఆ 1 కోటి రూపాయలలో 50 లక్షలు మాఫీ, మిగతా 50 లక్షలు 5 to 10 ఇయర్స్లో కట్టుకోవచ్చు. అదేవిధంగా బిజినెస్లు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మా పిల్లలు పై చదువుల కోసం మరి అమెరికా లాంటి, జర్మనీ లాంటి దేశాలకు పోయి చదువుకోవడానికి కూడా వాళ్ళ నుంచి మరి అది లోను తీసుకోవచ్చు. కాబట్టి యాదవ కార్పొరేషన్ అనేది యాదవులకు సంజీవిని లాంటిది. ఖచ్చితంగా యాదవ కార్పొరేషన్ ఆంధ్రలో ఏర్పాటు చేసిండ్రు, తెలంగాణలో కూడా మీరు మరి దీన్ని ప్రవేశపెట్టాలి, ఖచ్చితంగా దానికో 5,000 కోట్లు కేటాయించాలి అనేది నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2 లక్షల కోట్లు పైమాటే ఉంది. మేము అడిగేది 5,000 కోట్లు. మా పిల్లల మా పిల్లలు చదువుకోవడానికి, బిజినెస్లు పెట్టుకోవడానికి, ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి యాదవ కార్పొరేషన్ అనేది మాకు సంజీవిని లాంటిది. అది పెట్టండి, మీ కోట్లు వేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొన్న మేము అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొట్లాడినా. 18 జిల్లాలు నాకు పర్మిషన్ ఇచ్చి కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్లో తొర్రూరులో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఇక్కడ ఇది సిరిసిల్లలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదో ఒక కారణాలు చూపించి చాలా అడ్డంకులు కల్పించిన వాటిని దాదాపు కొండగట్టు, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు మరి ఆంజనేయ స్వామి ఒక ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి మరి వేలాదిగా నేను
దాదాపు మన తెలంగాణ జిల్లాలలో 33 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల్లో నేను పాదయాత్ర చేసిన. నా పాదయాత్ర కూడా మరి గ్రామాలలో ఉన్న యాదవులందరూ కూడా సహకరించారు. ఎక్కడికి ఎండైనా ఎక్కడ పోయినా మాకు అన్నం పెట్టడం, మమ్మల్ని ఆదరించడం. నిజంగా మీరు జాతికి మన పిల్లల ఆర్థిక అభివృద్ధి కూడా అన్ని విధాల అభివృద్ధి కూడా మీరు పాటుపడతాను అని నిజంగా కూడా నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కొన్ని దిక్కులో పోతుంటే. అంత పెద్ద స్వచ్ఛందంగా కదిలొచ్చి నన్ను ఆలింగనం చేసుకొని మీరు ఈ విధంగానే కొట్లాడండి, మన జాతి మన పిల్లలు కూడా బాగుపడతారు అనే విధంగా నాకు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. ఎక్కడికి పోయినా, ఇప్పుడు సూర్యాపేటకు పోయినా, మహబూబాద్ పోయినా, అదే ఖమ్మం పోయినా, అదేవిధంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలు, జనగాం, అదేవిధంగా సిరిసిల్ల, పెద్దపల్లి అన్ని జిల్లాల్లో నేను తిరుక్కుంటా మహబూబ్ నగరు వచ్చే టైంకు నాకు అప్పటి కరోనా కారణాలు చెప్పేసి నా పాదయాత్రకు బ్రేక్ పడ్డది. లేకపోతే మిగతా జిల్లాలు కూడా దీనివల్ల ఏంటంటే మా కులస్తుల యొక్క స్థితిగతులు నాకు తెలిసినాయి. ఈ పాదయాత్రలో ఎంతమంది బిలో పావర్టీలో ఉన్నారు, మా వాళ్ళు ఎంత బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, ఎంతమంది హయ్యర్ లెవెల్లో ఉన్నారు అనేది నాకు అంటే దాదాపు 75% బిలో పావర్టీ ఉన్నారు. చదువు లేక విద్యకు దూరమై. వాస్తవంగా మీరు ఒకటి వినండి, నేను చెప్తా, సత్యం చెప్తా. తెల్లారగట్ల మార్నింగ్ లేచి మొహం కడుక్కొని తిని గొర్రెలను వేసుకొని పోయి మళ్ళా సూర్యాస్తమయం తర్వాత నైట్ వస్తాడు, ఇంతేదో తింటాడు, ఏదన్నా లైట్ గింత అది చేసుకుంటాడు, పడుకుంటాడు. వాడు మళ్ళీ తెల్లాళ్ళు ఎత్తుంది. వాడికి ఇక్కడి రాజకీయాలు ఏం తెలుస్తాయి? తెలివై అట్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాడు. నేను ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నా. అరే మనం యాదవ జాతి గొప్పది, వెనకట సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన యాదవ రాజులం, మనం ఎవరికి కూడా తక్కువ కాదు అంటే వాళ్ళలో కొద్దిగా బలంగా వాళ్ళు ఎదగడానికి, అరే మేము కూడా గొప్పలవే, ఎవరికి భయపడద్దు, ఎవరికి అది చేయద్దు, మనం కూడా పద్ధతిగా బతకాలి, సొసైటీలో మనం కూడా పేరు తెచ్చుకోవాలి, మనం కూడా ఎదగాలి అనే ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి నేను కొన్ని క్లాసులు కూడా కొన్ని జిల్లాలలో, మారుమూల గ్రామాలలో, మండలానికి ప్రతి ఊరుకు 4 చొప్పున వచ్చే విధంగా ప్రతి మండలంలో నేను ఇటువంటి సామాజిక అంటే వాళ్ళను కొద్దిగా ఇల్లిటరేట్స్ ఉన్నారు లిటరేట్స్గా చేంజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు క్లాస్ పొలిటికల్ క్లాసులు అనుకోండి, వాళ్ళు డెవలప్మెంట్ ఏమున్నా సరే యాదవ్స్ బాగుపడడం కోసం వాళ్ళ క్లాసెస్ ఇస్తూ వాళ్ళు నేర్పిస్తున్నారు, చెప్తున్నారు. ఈ పాదయాత్రలో నాకు అన్ని అనుబంధాలుగా వాళ్ళు నేను కూడా తెలిసిపోయినా తెలంగాణలో కంప్లీట్గా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేకల రాములన్నకు ఫోన్ చేయాలి. సరే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఏం ఆశించి చేస్తున్నారు మీరు? వాస్తవంగా భగవంతుడు, వాస్తవమే చెప్పండి సార్, అబద్ధం చెప్పకండి. ఎందుకంటే నాకు కొమరవెల్లి దేవస్థానం ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడే ప్రభుత్వం నన్ను ఆ కొమరవెల్లి చైర్మన్ ఇస్తా అన్నది. నేను తీసుకోలే. ఎందుకంటే నేను జాతి కోసం, వాళ్ళ మందకృష్ణ మాదిగా వాళ్ళ జాతి కోసం చేస్తాడు, నేను ఆయనలో ఎంతో కొంత నా జాతి కోసం చేయాలనే దృక్పథంతో చేస్తున్నా. కానీ ఇవాళ చాలా పార్టీలు మీరు మా పార్టీలో జాయిన్ కాండి, మీకు టికెట్ ఇస్తాం, మీకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, లేకపోతే ఇంకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ ఒక తెలంగాణలో నా ఉద్యమం ఆగలే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, టోటల్ సౌత్ ఇండియాలో ఇవాళ నేను అన్ని రాష్ట్రాలలో నా టీమ్స్ ఉన్నాయి. ఇవాళ దాదాపు నాకు చిన్న ఇబ్బంది వస్తే ఒక 30 లక్షల మంది
నా నా యొక్క క్యాడర్ ఉంది. ఇవాళ యాదవ హక్కుల పోరాట సమితి ఇవాళ చిన్న కాదు. ఇవాళ ఒక 30 లక్షల మందిని నేను వాలంటరీగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఏ కార్యక్రమమైనా ఇవాళ ధర్నా చేసినా సక్సెస్ అవుతున్నా, ఇవాళ దీక్ష చేసినా సక్సెస్ అవుతున్నా. ప్రభుత్వానికి ఇవి మా కోరికలు మా హక్కులకు భంగం వాటిల్లుతుంది, మా హక్కులకు భంగం, మా కార్పొరేషన్ చైర్మన్ కావాలి, ఇవి కావాలి అనేది నేను కొట్లాడుతున్నా. ఎంతో కొంత నేను జాతికి లబ్ధి చేకూరుస్తున్నా. అది నాకు ఏంటంటే ఇదంతా ఎట్లా సాధ్యపడ్డదంటే నేను నిజాయితీగా ఉద్యమం చేస్తున్నాను. సరే, ఇక్కడ అంటే మీ ఖర్చులకి వాటికి డబ్బులు ఏమైనా వస్తున్నాయి సార్ ఎక్కడన్నా? మాకు వాస్తవంగా అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఎవరైనా సరే ఎంత పెద్ద ఉద్యమం చేసినా ఏం చేసినా ఫైనల్గా ఇంటికి వెళ్ళి బుక్కెడన్నా తినాలి. తినాలంటే డబ్బులు కావాలి. మరి ఓన్లీ ఉద్యమం కులం కోసమే పోరాడుతూ బతుకుతూ ఉంటే డబ్బుల పరిస్థితి ఏంటి? వాస్తవం ఏదన్నా ప్రోగ్రామ్ దీక్ష పెట్టినాం, దానికి ఖర్చు కావాలి. ఒక అతను ఫుడ్ పెడతాడు, ఒక ఆయన చైర్స్ చెప్పిస్తాడు, ఒక ఆయన డయాస్ చేయిస్తాడు, ఒక ఆయన మైక్ సెట్ చెప్పిస్తాడు. ఇట్లనే ప్రతి దిక్కు అట్నే చేసుకుంటారు. రాజకీయంగా ఎదిగే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే నాకు ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఓ 50 కోట్లు ఉండాలి, మినిమం ఒక 20 కోట్లు ఉండాలి. నేను చాలా పేదోన్ని. నేను బీఫామ్ ఫ్రమ్ కాది యూనివర్సిటీ. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని. నేను అంటే కాంట్రాక్ట్ బేస్ మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 6 ఇయర్స్ చేసిన వరంగల్లో. చేసిన తర్వాత అది రెగ్యులర్ కావట్లేదు. ఎందుకని భార్య పిల్లలను పట్టుకుని హైదరాబాద్కు వచ్చిన, సంఘాన్ని పెట్టుకుంటూ సైడ్కు చిన్నగా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సంఘాన్ని నడుపుకుంటూ నా పిల్లలను చదివించుకున్నా. వాళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు. నాకు ఇబ్బంది లేదు. నాకు మీ పిల్లలిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరైతే మీ కులంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వాళ్ళ కోసం మీరు పోరాడుతున్నారు. నిజంగా గ్రేట్ సార్. కాకపోతే నాకు పర్సనల్గా నాకు అనిపించింది ఏంటి అంటే, యాదవ్ కులం అని గొల్ల కులం కోసమే అని కాకుండా బీసీ కోసము, ఎస్సీ కోసం, ప్రతి ఒక్కరి కోసం పోరాడండి. అది ఇంకా బాగుంటది. అంటే మీరు రీసెంట్లీ కూడా మరి ఆర్ కృష్ణయ్య గారు కూడా నాకు బీసీ సంక్షేమ సంఘం ప్రతి మీటింగ్లో నేను వెళ్తా, నన్ను పిలుస్తాడు ఖచ్చితంగా. నేను ఎందుకంటే ఫస్ట్ నా కులాన్ని సంస్కరించుకొని తర్వాత బీసీ కులాల గురించి నిరంతరంగా పోరాటం. కులం అనేది వద్దంటున్నాను సార్, ఇక్కడ కులం అనేది వద్దు అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు వ్యవస్థ అట్లా లేదు కదా. వ్యవస్థ ప్రకారం ఇప్పుడు కులాలు ఉన్నాయి. ఇవాళ కులాల వారిగా సెన్సెస్ చేస్తారు. లేనిది కులాల వారిగా రాజకీయం పరంగానే కొంతమంది కులాలని చూస్తున్నారు. అరే ఆ కులం వాళ్ళ టికెట్ ఇస్తే ఇప్పుడు అన్ని పార్టీలు మొన్న వెంకట్ గారు అంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఏంటంటే కులాల వారిగా కులగణన చేయాలి అన్ని పార్టీలు. ఈ రాజకీయ పార్టీలు వచ్చి కులాలుగా డివైడ్ చేసినాయి. ఇప్పుడు అది ఆగది సార్. నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను సార్. నా స్నేహితులు ఉన్నారు సార్, నాకు 2 ఫ్రెండ్స్. ఒకడు బ్రాహ్మణ్ సార్, ఇంకొకడు ముస్లిం సార్. నేను హిందూ సార్. ఓకే, అంటే బ్రాహ్మణ్ హిందూయే. ఒకడు క్రిస్టియన్ సార్, ఒకడు ముస్లిము, ఒకడు బ్రాహ్మణు, నేను హిందూ సార్. మేము ఎవరి కులానికి ఎవరి సంబంధం లేకుండా ఒకే దగ్గర తింటాం, ఒకే దగ్గర పడుకుంటాం, ఒకరు తిన్నది ఇంకొకరు తింటాం సార్. ఇలా ఉంటాం. అంటే మా యూత్లో ఫ్రెండ్షిప్ అది ఏదైనా సరే ఇలా ఉంది మాది. మీరేమో యాదవ్ కులం అంటున్నారు, ఇంకొకరు వచ్చి గౌడ్ అంటారు, ఇంకొకరు వచ్చి ఇంకో కులం. మీరు ఒకసారి నా మాట ఏమవుతుందంటే, రాజకీయ నాయకులు మీరు నా మాట వినండి. మీరు చెప్పేది ఏదో రాజకీయ పార్టీలకు చెప్పండి. మీరు చెప్పేదేదో రాజకీయ కులాలను రెచ్చగొట్టి కులాలుగా డివైడ్ చేసిందే ఇవాళ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. మీరు మార్పు అక్కడి నుంచి తీసుకురండి. కులాలుగా డివైడ్ అయింది, దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. ఇప్పుడు సాధ్యం కాదని చెప్తున్నారు. కాబట్టి నా కులాన్ని ఒక గీత తీసుకున్నా, నా కులం ఎక్కడి వరకు, నా కులాన్ని వరకు నేను బాగు చేసుకోవాలని నీ ఒపీనియన్ చాలా కరెక్ట్. వాస్తవంగా సృష్టిలో అదే కావాలి. కానీ ఈ దొంగన
పార్టీలు ఇవాళ రాజకీయ పార్టీలు ఇవాళ మొత్తం డివైడ్ చేసినాయి. వెంకట్ గారు నిజాయితీ ఇది తప్పట్లేదు, ఇప్పుడు తప్పట్లేదు, విధి లేని పరిస్థితి. వాడు ఇప్పుడు ఎట్లున్నదంటే ఈ పార్టీ వాడు వస్తాడు, అరే మీ కులానికి ఇది చేస్తా, ఆ పార్టీ పోదు మీ కులానికి ఇది చేస్తా, అట్లా డివైడ్ చేసి ఇవాళ రాజకీయ పార్టీలు మొన్న పెట్టిన దానికి కులగణన చేయాలంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఏ రాజకీయ నాయకుడైనా ఇంటి బయట వీధి దగ్గర కూర్చొని ఓటు అడుక్కొని వెళ్ళిపోతాడు సార్. రేపు పొద్దున ఆయన ఇంటి ముందు మనం నించొని గంటలు గంటలు నిలబడి పని కావాలని అడుక్కోవాలి. అలా ఉన్నదని అలాగే ఉంటే వెంకట్ గారు మీ ఆలోచన 100 కాదు 200% కరెక్ట్. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ప్రభుత్వముల కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ కులాల వ్యవస్థను కులాల వారీగా ఇవాళ వ్యవస్థను నిర్వీర్యం చేసిండ్రు. ఎక్కడికక్కడ కులాల వారీగా డివైడ్ చేసిండ్రు. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో మేమేం చేస్తున్నామంటే మా కులంలో ఏదైనా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళను కొద్దిగా లేపుకుంటూ, వాళ్ళకు లేపుడు అంటే ఆర్థిక సాయం అది కాదు, వాళ్ళను ఏంది మీకు చదువు కావాలి మెయిన్గా, ఇల్లిటరేట్స్. నిజంగా మీరు నమ్మండి, యాదవ కులంలోనే ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఇల్లిటరేట్స్ ఉన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీలలో కూడా లేరు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు రండి, నాతో చూపిస్తా. ఇవాళ ఆదిలాబాదు, అదేవిధంగా బెల్లంపల్లి, కొన్ని ఏరియాల్లో నేను చూపిస్తా. చదువుకు ఆమెడ దూరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇంకా ఘోరం ఉంది. సరే సార్, ఏదున్నా సరే మీ పోరాటం బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు అనుకున్నది మీరు చేయాలని చెప్పేసి చిన్నవాడినైనా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చి మీ విలువైన సమయాన్ని మా దగ్గర కేటాయించి మా ఆర్టీవీకి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు, ఆర్టీవీ ప్రేక్షకులకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా జాతీయ యాదవ కుల పోరాట సమితి తరఫున. థ్యాంక్ యూ అన్నాడా.